ఓకే సార్. సో కాంగ్రెస్ ప్రచార జాబితాలో దానం పేరు అంటే స్టార్ క్యాంపెయినర్గా దానం పేరు కాంగ్రెస్ ప్రకటించింది. అంటే ఖైరతాబాద్కు ఉప ఎన్నిక తప్పదని అనుకోవచ్చా సార్? 100% అది అందరికీ తెలిసిందే కదా సార్. అంటే స్పీకర్ గారు అందరినీ డిస్క్వాలిఫై చేయకపోయినా ఆయన ఎలక్షన్ కమిషన్ రికార్డులనే ఉన్నాడు కాబట్టి బీఫామ్ ఇచ్చి ఎంపీగా పోటీ చేశాడు కాబట్టి సార్ తప్పదు ఇంకా. కాబట్టి ఆయనకు మళ్ళీ ఏ పార్టీ లేదు టికెట్ ఇవ్వడానికి. బీఆర్ఎస్ వెనక్కి తీసుకోదు, మళ్ళీ కాంగ్రెసే దిక్కు. మొన్నటిదాకా కొంత రేవంత్ రెడ్డి మీద అలిగినా కూడా బయటకు వచ్చి ఏమేమో మాట్లాడినా కూడా ఇంకా వాళ్ళకి ఈయన దిక్కు, ఈయనకు ఆ పార్టీ దిక్కు. కాబట్టి ఇక ఈ రకంగానన్నా ఆయన కొంత జనం లోపల ఆయన కొంత ఫాలోయింగ్ కూడా ఉన్నది కాబట్టి. ఎందుకంటే ఇక్కడ 300 కాపులు బీసీలలో అత్యంత ఎక్కువ జనాభా, 22,000 మంది దాకా ఓటర్స్ ఉన్నారు. ఆయన 300 కాపుల తర్వాతనే యాదవ్స్ జనాభా. కాబట్టి దానికి ఉపయోగించుకుందాం అని చెప్పి తీసుకున్నట్టున్నారు. ఓకే సార్. అంటే మిగతా 9 మంది పరిస్థితి ఏంటి సార్? మిగతా 9 మందిని ఈ ఎలక్షన్ రిజల్ట్ ఏమొస్తుందో దాన్ని దృష్టిలో పెట్టుకొని రేవంత్ రెడ్డి గారు స్పీకర్కి ఇన్స్ట్రక్షన్లు ఇస్తాడు. ఇక్కడ స్పీకర్ స్వతంత్రంగా నిర్ణయం తీసుకునేది ఏముండదు సార్. అందుకే ఆయన నానుస్తాడు దీన్ని. జూబ్లీస్ రిజల్ట్ వచ్చేదాకా నానుస్తాడు. కాంగ్రెస్ గెలిచింది అనుకో మళ్ళీ వాళ్ళని రిజైన్ చేయించి బై ఎలక్షన్లు తీసుకొస్తారు. ఒకవేళ కాంగ్రెస్ ఓడిపోయింది అనుకో ఇంకా లాభం లేదని చెప్పి స్పీకర్కి ఏం చెప్తారంటే వీళ్ళంతా బీఆర్ఎస్ అని చెప్పి డిక్లేర్ చేయి, వాళ్ళని డిస్క్వాలిఫై చేయకని చెప్తారు. అది మరి అప్పుడు బీఆర్ఎస్లో ఉన్నట్ట సార్, వాళ్ళు కాంగ్రెస్ ఉన్నట్ట? మరి అంటే టెక్నికల్గా బీఆర్ఎస్ ఉన్నట్టే, అఫిడవిట్లు కూడా బీఆర్ఎస్ ఉండమనే ఇచ్చారు. కాబట్టి వీళ్ళు కోర్టుకు పోతారు. మళ్ళీ ఈ స్పీకర్ ఇచ్చిన డిసిషన్ను హైకోర్టులో ఛాలెంజ్ చేస్తారు. ఓకే. ఛాలెంజ్ చేసినప్పుడు ఏమొస్తానో చూడాలి, అది ఎంత తొందరగా వస్తాయనేది కూడా. ఎందుకంటే మళ్ళీ కాలయాపన జరిగి ఎలక్షన్ల ముందు వచ్చింది అనుకో, కొన్నిసార్లు ఎలక్షన్ పిటిషన్స్ ఎలక్షన్ అయిన తర్వాత వస్తాయి. ఉపయోగం ఏముంటుంది? నెక్స్ట్ ఎలక్షన్లో అతను ఓడిపోతాడు లేదా గెలుస్తాడు. ముందు ఎలక్షన్లో వచ్చిన పిటిషన్ను మళ్ళీ ఎలక్షన్ తర్వాత విచారించడంలో ఉపయోగం లేదు కదా. ఓవరాల్గా